పత్రికా విలేకరి అంగల తిరుపతిపై దాడి చేసిన ఖలీంను వెంటనే అరెస్టు చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కాగజ్ నగర్కు చెందిన అంగల తిరుపతిపై దాడి చేసిన ఖలీంను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆసిఫాబాద్ కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సురేష్, కృష్ణరాజు, కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి సుందర్రావు, తిరుమలాచారి మాట్లాడారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా మైనింగ్ మాఫియా వ్యవహారం ఉందన్నారు. అక్రమ మైనింగ్ చేస్తున్న స్థలాన్ని అధికారులు ఇప్పటివరకు సందర్శించలేదని, వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి మైనింగ్ అనుమతులు ఉన్నాయా లేదో తేల్చాలని కోరారు. ఈ విషయంలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పట్టా భూమి అయితే పట్టాదారునికి నోటీసులు జారీ చేయాలని తెలిపారు. కాగజ్నగర్ మండలం షారియాం శివార్లో గత కొన్నేళ్లుగా ఈ అక్రమ మైనింగ్ అనేది నడుస్తుంది. దీనిపై కొన్ని పర్యాయాలు అన్ని పత్రికల్లో వార్తా కథనాలు వచ్చినాయి. అయినా ఏనాడు రెవెన్యూ అధికారులు స్పందించలేదు. కాగజ్నగర్ ఎంఆర్ఓ ఆఫీస్కు కూతవేటి దూరంలోనే ఈ ప్రాంతం ఉంది. అయినా ఏనాడు ఈ ప్రాంతాన్ని సందర్శించే దాఖలాలు. ఈ నెల 20వ తారీఖు నాడు ఆదాబాయిలో అంగల తిరుపతి అక్రమ మైనింగ్ వార్తా సేకరణలో అక్రమ మైనింగ్ దగ్గర ఉన్న మట్టి తవ్వకాలను ఫోటోలు తీయడానికి వెళ్తే అక్కడ ఉన్న మైనింగ్ నిర్వాహకులు విచక్షణారహితంగా దాడి చేసి, పైగా అతన్ని తీసుకొచ్చి దొంగను దొంగలాగా నిజాయితీ పొందిన ఒక విలేకరిని పట్టుకొచ్చి పోషణలు అప్పగించడం చాలా శోచనీయం. ఎందుకంటే ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. దీనిపై పోలీసులు ఇప్పటివరకు కూడా ఆ ప్రాంతాన్ని సందర్శించలేదు, రెవెన్యూ అధికారులు సందర్శించలేదు, అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ను పట్టించుకోలేదు. కనీసం అక్కడ ఆ మైనింగ్ మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేవా, కేవలం పోలీసులు అనే మాట ఏంటంటే అది పట్టాభూమి, అది పట్టాభూమి. పట్టాభూమిలో మైనింగ్ అనుమతులు ఉండాలనే కనీస వాళ్ళకు కూడా కనీసం విచక్షణ లేదు. కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎవరైతే నిర్వాహకుడు ఉన్నాడో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వార్తా సేకరణలో భాగంగా జర్నలిస్ట్ మిత్రుడు కవరేజ్ కోసం ఫోటో తీస్తే అతనిపై దాడి చేసిన మాఫియాను పోలీస్, రెవెన్యూ అధికారులు మాఫియాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ ఆస్తులను లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన ట్యాక్స్లను కొట్టిన వాళ్ళకి వత్తాసు పలకడం గమనార్హంగా ఉంది. పైగా పత్రికా స్వేచ్ఛను ఇజ్జేయమైతే చాలా దారుణంగా ఉంది. పత్రికా స్వేచ్ఛకి భంగం కలిగించే విధంగా అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. ఒక జర్నలిస్ట్కి న్యాయం జరగకపోతే సామాన్య ప్రజలకి ఏం న్యాయం జరుగుతుందో మరి ఇప్పుడు చూస్తేనే తెలుస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇవే ఘటనలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా కూడా మాఫియా పెట్టలేకపోతున్నది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికైనా జిల్లా అధికారులు చర్యలు తీసుకునేందుకు ముందుకు రావాలి. వెంటనే ఎవరైతే మాఫియా ఉన్నారో వాటిని అడ్డుకొని వారి మీద కేసులు పెట్టకపోతే ఖచ్చితంగా కలెక్టరేట్ ఎదుట టెంట్ ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం.